ఈనాటి వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథము మీరు గమనించారా? మన ఉపవాస ప్రార్థన దగ్గర నుంచి మొత్తం యెషయాలోనే దొరుకుతున్నాయి. ఎందుకంటే మొన్నే అది అయింది, కంప్లీట్ చేసి యెషయా గ్రంథం. అందులో కొన్ని మాటలు దొరికినాయి, దేవుని ప్రేరేపణ కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను వీటిని. యెషయా గ్రంథం 64వ అధ్యాయము. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం ఒక్కటి వరకు చదివి పెట్టండి. తన కొరకు కనిపెట్టు వారి విషయమై, చూసారా? తన కొరకు కనిపెట్టుకునే వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలియలేదు, కొంతమంది తెలియలేదు. దేవుడు మనతో మాట్లాడును గాక. శ్రద్ధగా వినండి. ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటి? తన కొరకు కనిపెట్టి వారి విషయంలో నీవు తప్ప వారి కార్యాలు సఫలం చేసే దేవుడు ఎవరు లేరు. అటు దేవుడు కలడన సమాచారం లేదు, ఏ కాలంలో లేదు. ఏ దేవుడిని ఎవడునూ ఏ కాలంలో కూడా చూడలేదు. అలాంటి వాడు ఉన్న సమాచారం కూడా భూమి మీద ఎక్కడా లేదు. కానీ ఆ సంగతి వారికి తెలియలా, అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది తెలియలా. ఈ రాత్రి నీకు ఒక విషయం తెలుసా? వాళ్ళకి తెలియలు పక్కన పెట్టు, నీకు ఒక విషయం తెలుసా? ఏంటది? తన కొరకు నీకు కనిపెడతాం వస్తే దేవుని కొరకు, దేవుని సమయం కొరకు, దేవుని జోక్యం కొరకు, దేవుని కార్యం కొరకు కనిపెడతా రావాలి. దేవుని కొరకు కనిపెడతా రావాలి. ఆయన సమయం కొరకు, ఆయన జోక్యం కొరకు, ఆయన కార్యం కొరకు కనిపెడుతూ రావాలి. ఈ రోజున కాలం ఎట్లా మారిపోయిందంటే ఇన్స్టాంట్, అన్ని ఇన్స్టాంటే. వంట చేయలేదా, ఎటు నొక్కేసాయి, ఎవడవస్తాడు ఏదో ఒకటి. అవి బోళ్ళ న్యాపులు వచ్చేసినాయి, ఎవడవడతారు. ఇంటికి తెచ్చే సరుకులు ఎత్తున్నారు, ఎక్కడ కాలు కదిపే పని లేదు. ఇంటికి తెచ్చే నీకు కావాల్సిన బట్టలు ఎత్తున్నారు, నీకు కావాల్సిన సరుకులు ఎత్తున్నారు. మొత్తం నీడ్స్ అన్ని కూడా ఇంటికే వచ్చేస్తున్నాయి కాలు కద పక్కల. ఇందుకు ముందంటే వారం బజార్లు పెట్టేవాళ్ళు, అప్పుడే దొరుకుతాయి కొన్ని. మీరు సంత అంటారు, కొందరు వారం బజార్లు అంటారు. అప్పుడే దొరుకుతాయి కొన్ని, ఇక తర్వాత దొరకమన్నా దొరకవు. మళ్ళీ ఏం చేయాలి తెలుసా? ఆ రోజు వచ్చేదాకా కూడా లిస్ట్ పెట్టుకుని ఆగాల్సిందే. ఏమండి, ఒకప్పుడు ఉత్తరం రాస్తే డిస్టెన్స్ని బట్టి వెళ్తానికి 2-3 రోజులు, వాళ్ళు చదివింది ఒక రోజు, మళ్ళీ వాళ్ళు రాసింది మళ్ళీ రావడానికి 3 రోజులు. వారం పట్టేది. అటు పక్కన మనిషి ఇటు పక్కన ఎలా ఉన్నాడో అని తెలుసుకుంటానికి వారం పట్టేది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తకపోతే నువ్వు ఫోన్ ఎత్తలేదంటే మా ఇంట్లో వచ్చేసింది, నాకు భయం వేసేసింది నాకు అంటున్నారు. అప్పట్లో ఉన్నారో పోయారో కూడా తెలియదు. ఉత్తరం రాస్తే అది వచ్చేదాకా వారం రోజులైనా నన్ను కనిపెట్టిన ఆ రోజులు ఉన్నాయి, కనిపెట్టేవాళ్ళు. ఈ రోజున మనిషి జీవితంలో ఏమవుతుందంటే దేని కొరకు వెయిట్ చేయలేకపోతున్నారు, ఆగలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు, ఓచుకోలేకపోతున్నారు. అన్ని ఇన్స్టాంట్గా అయిపోవాలంటున్నారు. ఒకవేళ నీకు లోకంలో అట్లేదన్నా అయిద్దేమో, కానీ దేవుని మూలంగా జరగాల్సిన కార్యము, దేవుని జోక్యము, దేవుని మూలంగా జరగాల్సిన విడుదల, దేవుని మూలంగా జరగాల్సిన దీవెన, ఘనత, గొప్ప ఏదైనా ఆయన నిర్ణయించిన కాలంలోనే జరిగిద్ది. నువ్వు ఆత్రపడిపోయావని చెప్పి అది తొందరకేం జరగదు. నువ్వు ఆశ వదిలేసావని చెప్పి వెనక్కేం జరగదు. దేవుడు ప్రతిదానికి ఒక సమయం నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన రోజున దేవుడు నీకు చేస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఏ రోజు నీకు నిర్ణయించాడో తెలియదు కాబట్టి నువ్వు వెయిట్ చేస్తూ ఉండాలి. ఏ రోజు నీ జీవితంలో ఏ కార్యం కొరకో నువ్వు ప్రార్థన చేసింది, ఏ కార్యం కొరకు నువ్వు కన్నీరు కారుస్తుంది, ఏ కార్యం విషయంలో నువ్వు నిందలు పడుతున్నావు, ఏది జరిగితే నువ్వు ఉపశమనం వచ్చిద్దో దానికి ఒకటే నిర్ణయించాడు. అయితే నీ సహనం ఎంత, నీ ఓపిక ఎంత, నీ విశ్వాసం ఎంత? కాలం గడిచే కొద్దీ నీ విశ్వాసం బలపడిద్దా, వీగిపోయిద్దా? ఉంటావా, ఉండలేవా? నిన్ను పరీక్షించడం కొరకు ఆ సమయం వరకు కూడా అసలు రెస్పాండ్ కూడా అవడం ఒక్కొక్కసారి అయితే, ఇంకా మాట్లాడడం ఒక్కొక్కసారి అయితే. అప్పుడు సగటు క్రైస్తవుడు ఎంతవరకు దేవుని సమయం కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారు? ఎంతవరకు దేవుని కార్యం వచ్చే వరకు వాళ్ళు అలా చేతులు కట్టు కూర్చోగలుగుతున్నారు? దేవుడు వారిని హెచ్చించే వరకు, దేవుడు వారిని దీవించే వరకు, దేవుడు వారిని గొప్ప చేసే వరకు అన్నికి ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఆ టైం కోసం ఎదురు చూడడానికి ఎంతమంది సమర్పించుకున్న వారిగా ఉన్నారు? ఈ రోజున మనకి ఏదైనా కావాలంటే ఒక విత్తనం వేసిన తర్వాత భూమిలో నుంచి బయటకు రావాలి, పెరగాలి, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఏమండి
కొన్ని చెట్లు అయితే 7 సంవత్సరాల తర్వాత కాపొస్తాయి అంట. కొన్ని చెట్లు అయితే తినే చెట్లు కొన్ని 3 సంవత్సరాలకు వస్తాయి, 5 సంవత్సరాలకు వస్తాయి. ఓపికతో వ్యవసాయదారుడు అది పెరిగేదాకా కనిపెడతాడు, వర్షం కోసం కనిపెడతాడు, ఎదుగుదల కోసం కనిపెడతాడు, ఓపికతో కనిపెడతాడు. ఈ రోజున నీకు ఆయన నిర్ణయించిన దినమున ఆయన చేయబోతున్న కార్యం చూసే వరకు ప్రార్థనలో కనిపెట్టడం, విశ్వాసంలో నిలబడడం, ఓపిక ఎదురు చూడడం నీకు వస్తుందా, రావట్లేదా? అయితే కనిపెట్టితే గనక ఆయన నీవు కోరుకున్న కార్యం సఫలం చేసినట్లు, ఆయన నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లు. ఈ భూమి మీద ఎందరో మొక్కుతున్నారు. ఏ దేవుడు ఎక్కడ అలా జవాబు ఇవ్వనట్లుగా, మాట్లాడి ముందుగానే చెప్పి చేయనట్లుగా ఈ దేవుడు మాత్రం, నువ్వు నమ్మిన దేవుడు మాత్రం, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు మాత్రం నువ్వు ఎదురు చూస్తే నువ్వు ఊహించిన కార్యం నువ్వు ఊహించలేనంతగా చేస్తాడు నీ జీవితంలో. నువ్వు కోరిన కార్యం, నువ్వు ఆశపడ్డ కార్యం, నువ్వు అడిగిన కార్యం, నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా గొప్పదే చేస్తాడు తప్ప నీ ఎక్స్పెక్టేషన్స్ని రవ్వంతా కూడా తగ్గించే దేవుడైతే ఈయన కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఓపిక ఉందా, ఎదురు చూడ్డం ఉందా, కనిపెడుతూ ఉందా? దేవుడి కోసం కనిపెడుతున్నావా? డబ్బు కోసం కనిపెడుతున్నావా? అధికారం కోసం కనిపెడుతున్నావా? మనుషుల కోసం కనిపెడుతున్నావా? దేనికోసం కనిపెడుతున్నావు? ఎవరి కోసం కనిపెడుతున్నావు? యథార్థంగా చెప్దాం, ఈ రోజు నీకున్న ప్రతి పరిస్థితికి దేవుడే చూసుకుంటాడని చెప్పని దేవుని మీద ఆధారపడుతున్నావా? మనుషుల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు మనుషుల మీద ఆధారపడినా దేవుని కృప లేకపోతే నువ్వు ఆధారపడిన మనిషి ద్వారా నీకు ఆ సహాయం అందదు. నీకు ఏ మనిషి మూలంగా ఒకవేళ సహాయం అందుతుందో ఆ మనిషి కూడా దేవుని ఏర్పాటు అయి ఉండాలి, ఆ మనిషిని కూడా దేవుడు నిర్ణయించిన వాడు అయి ఉండాలి. అలా కాదని నువ్వు ఎవరి మీద ఆధారపడినా వారి ఆధారము వ్యర్థమే, నువ్వు వారిని ఆశ్రయించడం వ్యర్థమే, నువ్వు వారిని నమ్ముకునటం వ్యర్థమే, నువ్వు వారి వెనకమాల పడ్డం, వెనకమాల తిరగడం వ్యర్థమే. కానీ దేవుని మీద ఆధారపడి ఎదురు చూసే నిరీక్షణ ఈనాటి క్రైస్తవుల్లో ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళకి ఆ సంగతి తెలియదంట. నీకు తెలుసా, ఎంత ఎదురు చూస్తావో, ఎంత కనిపెడతావు రావాలి. ఇప్పుడు ప్రాముఖ్యమైన మాట కనిపెడతావు. నీకు ఎంత కనిపెడతావో నువ్వు ఆగిన దాని కొలది నీకు ఆశీర్వాదం పెరిగిద్దని తెలుసా? తొలి దినాల్లో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అడగంగానే జరిగిపోయి ఉంటుంది. అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల పాటు ఉన్న ఆ మొండిదో గట్టిదో కార్యం నీకు జరిగిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ రోజున నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసినా, మరొకటి దేవుడు మాట ఇచ్చినా ఇంకో కార్యం నీ జీవితంలో చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా జరిగి ఉండకపోవచ్చు. జరగలేదు కాబట్టి ఇంకేం ప్రార్థన, జరగలేదు కాబట్టి ఇంకేం విశ్వాసం. మా వాక్యం రండి, మీరు సైకిల్ చేసినా నేను డిస్టర్బ్ అయిపోతా. వాక్యం చెప్పడం చాలా కష్టం. జరగలేదు కాబట్టి ఇంకేమి కనిపెడతాం, ఇంకేం ప్రార్థన చేస్తాం, ఏమోలే ఈ మైండ్కి వచ్చేస్తున్నావా? దేవునిలో కనిపెట్టగలిగిన స్థితి, దేవునిలో కనిపెట్టగలిగిన ఉన్నత అనుభవం నీకున్నా, అది ఉంటే ఆయన నీ జీవితంలో చేయబోతున్న కార్యం నేను అంటున్నాను, నువ్వు నీ జీవితకాలం చెప్పుకుంటావు. కానీ ఈ రోజున మానవుడు ఏంటంటే అన్నిటికీ తొందరపడతాడు. ఏంటంట చూడండి, ఒక సంఘటన చూపిస్తాను. ఆదికాండము 40వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్నందున ఫరో ఉద్యోగస్తుడు అడిగెను. అందుకు వారు, మేము కలలు కన్నాము, వాటి భావము చెప్పగల వారెవ్వరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఎవరు ఆధీనం అంట? దేవుని ఆధీనమే కదా. మరి అప్పుడు నీ కళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి అడుగుతున్నారా? మర్చిపోయావు. గుర్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? దాని భావం చెప్పడం. నన్ను అడిగావు అనుకో, నాకు తోచింది చెప్తా. ఇంకొక అయ్యగారిని అడిగావు అనుకో, ఆయనకు ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ఆయన చెప్తాడు. ఇంకొకరిని అడిగావు అనుకో, నేను అన్నా ఈ కొత్త నిబంధన కాలంలో ఆత్మ ఒకరి దగ్గరే లేడు, పరిశుద్ధాత్మదేవుడు అందరితో ఉంటా అన్నాడు. సో ఇప్పుడు నీకేదన్నా కళ్ళు ఇచ్చినప్పుడు దాని భావం కూడా చెప్పబోయా అని అడుగు, లేదంటే దాని ఇలాగా ప్రార్థన చేయి. 21 రోజులు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళ కళలు వచ్చినా వాళ్ళ భావం చెప్పగలిగిన స్థితి వారికి ఉండదు. ఎందుకనంటే
వాళ్ళ అన్యులు, వాళ్ళ కళ్ళు వచ్చినాయి, ఆత్మ కలిగిన వాడు యోసేపు. కానీ యోసేపు చెప్తున్నాడు, ఆ దేవుడు చెప్తాడులే, మీరు నాకు చెప్పండి అంటున్నాడు. అప్పుడు పానదాయకుల అధిపతి మీరు దయచేసి అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి ఆ నా కలలో ఆ ఒక ద్రాక్షావల్లి ఆ నా ఎదుట నుండెను. ఆ ఆ ద్రాక్షావల్లికి ఆ 3 తీగలు ఉండెను. ఆ అది చిగురించినట్టు ఉండెను. ఆ దాని పువ్వులు వికసించెను. ఆ దాని గెలలు పండి ఆ ద్రాక్ష ఫలములాయను. ఆ మరియు ఆ ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తినని తన కలను అతనితో వివరించి. ఇక్కడ చాలా వరకు అర్థమైపోయింది. కానీ వాడి డౌట్ ఏంటి? ఫరో గిన్నె నా చేతిలో ఉంది, ద్రాక్షకాయలు పిండాను, గిన్నెలో ద్రాక్షరసం పోసి రాజుకు అందిస్తున్నాను. ఇక్కడ మ్యాటర్ క్లీన్ గానే ఉంది. కానీ వాడి బాధ ఏంటి? నేను చెరసాల్లో ఉన్నాగా. వాడి బాధ ఏంటి? ఇప్పుడు నాకు వచ్చిన కల్లోనేమో నేను రాజుగారు గిన్నె తెస్తున్నట్టు కనిపించింది. అసలు గిన్నె తెత్తాక నేను ఎక్కడున్నాను? చెరసాల్లో ఉన్నాడు. ఆడు కోపం వచ్చే నా మీద చెరసాలు తీసుకొచ్చి పడేశాడు. మరి ఎట్టా వచ్చింది నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు సింపుల్ గా యేసేపు ఏం చెప్తున్నాడు? దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు. అది ఆడికి తెలియదు. ఆత్మ ఉన్నవాడు వివేచిస్తాడు. ఇలాగా ఏంటంటే ఆ 3 తీగలో 3 దినములు అది వాడికి తెలియదు. యోసేపులో ఉన్న దేవుని ఆత్మ మూలంగా యోసేపు చెప్తున్నాడు. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడు వై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి. నువ్వు ఇంతకు ముందు ఎలాగైతే జాబ్ లో ఉండి ఫరోకి పని చేసావో నువ్వు మరలా స్థితికి వెళ్ళబోతున్నావు, 3 రోజుల్లో జరగబోతుందని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు తన బాధ చెప్తున్నాడు చూడు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగలింపబడి తిని అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమి చెయ్యలేదని అతను. చూడండి పాపం, యోసేపు పొద్దున్నే లేచాడు. ఆ రాజు దగ్గర పనిచేసిన 2 ఉద్యోగస్తులు చెరసాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు డల్గా ఉన్నారు. ఈయన అధికారి చెరసాలకి యోసేపు. మీరు పనిచేయరేంట్రా అని చెప్పని వాళ్ళని గద్దించలా, వాళ్ళ మీద అజ్మేష్ చేయాల. ఎందుకన్నా ఇలా డల్గా కూర్చున్నారు మీరు వాళ్ళ అని చెప్పి సానుభూతితో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళు చెప్పారు, మేమిద్దరం వేరు కళ్ళ కన్నా కొంచెం అర్థమవుతుంది, మిగతా అర్థం కావట్లేదు అన్నప్పుడు దేవుడు చెప్తాడు, నాకు చెప్పండి అన్నాడు. చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు వాళ్ళ మీద సానుభూతి చూపించినప్పుడు, వాళ్ళతో డెప్త్ గా మాట్లాడినప్పుడు, వాళ్ళది ఈయన విన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అని చెప్తున్నానంటే, యోసేపుకి ఒక మార్గం కనిపించింది. ఏం మార్గం కనిపిస్తుంది? ఇతడిని దేవుడు తిరిగి మరలా రాజు దగ్గర పంపిస్తున్నాడు కదా, నా బాధ వాడికి చెప్పుకుని వాడి దగ్గర నుంచి ఇక్కడ నుంచి నన్ను విడిపించి పంపిస్తానికే. అంటే ఇప్పుడు యోసేపు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు దాకా నేను బయటపడే మార్గం లేదనుకుంటున్నాను, ఇప్పుడు ఈ వ్యక్తి మూలంగా నాకు బయటపడే మార్గం కనిపిస్తుంది. ఆహా, దేవుడు అంత గొప్పడు, నాకు ఒక మార్గం వేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నీ జాబ్ నీకు మరలా వచ్చింది, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నన్ను విడిపించవా అని అంటే, ఆ వ్యక్తి విడిపించడానికి ఇతని దగ్గర న్యాయం కనిపించాలని నేను ఏ తప్పిదమో చేసి, నేను ఏ దొంగతనాలో చేసి, ఏ పాడుపను హత్యలో చేసి ఇక్కడ రాలేదు. నేను హెబ్రీయుణ్ణి, దొంగిలించబడ్డాను, ఈ దేశం దొంగిలించబడి వచ్చాను, ఈ జైలుకు కూడా అన్యాయంగానే వచ్చానని చెప్పని నా దగ్గర న్యాయం ఉంది, నేను అన్యాయం చేయబడుతున్నాను, అన్యాయంగా చెరసాల్లో ఉన్నాను అని చెప్పి ఇప్పుడు తనకి ఇది మార్గం అనిపించింది. నీకు మార్గం అనిపించిందల్లా మార్గం అవదు, నువ్వు అనుకుందల్లా సమయం అవదు. వాడు మీకు అర్థమైందా? చెప్పాడు. ఏమండి, చెప్పిన తర్వాత 3 రోజులు అయ్యింది. 2వ ఓడికేమో మరణశిక్ష వచ్చింది, ఇతనికేమో విడుదల వచ్చేసింది. 20 వచ్చిన చూడండి. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి. సరే 23 చదివండి డైరెక్ట్ గా. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనుక అతన్ని మరిచిపోయాను. 3 రోజులు అయింది. రాజుగారు పుట్టినరోజు వచ్చింది. రాజుగారు పుట్టినరోజుని బట్టి ఒకడు మరణశిక్ష వేశాడు. ఈ పానదాయకుల అధిపతిని గిన్నె నుంచి విడిపించాడు. అంతవరకు బాగానే ఉంది. యోసేపుకి వాడు బయటికి వెళ్తున్నప్పటి నుంచి, అన్న చెప్పింది గుర్తుందా? గుర్తుంది అన్నాడు. గుర్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇతని ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇవాళ వెళ్ళాడు కదా, రేపన్నా చెబితే ఎల్లుండన్నా వెళ్తా. సరే,
4 రోజులకి చెబితే 5 రోజులకి వెళ్తా. సరే రాజుగారి దగ్గర రాజే చాలా బిజీగా ఉంటాడు కదా, సమయం కనిపెట్టి చెప్తాడేమో అని చెప్పి 1 నెల చూశాడు. 1 నెల రోజుల్లోనూ దొరకపోద్దా అని చెప్పాను. పాపం యోసేపు ఈ మనిషి మీద నమ్మకం పెట్టుకుని కనిపెడుతున్నాడు, కానీ ఆ మనిషి యోసేపుని మర్చిపోయాడు. నీకు అర్థమైంది విషయం? ఈ మనిషి ఎవరి మీద ఆశ పెట్టున్నాడు? యోసేపు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? నేను ఒకరికి మేలు చేశా కదా, ఒకరిని ధైర్యపరిచా కదా, ఒకరిని ఆదరించా కదా, నేను ఎవరికి మేలు చేశానో, ఎవరిని ఆదరించానో, ఎవరిని దేవుని బట్టి బలపరిచానో ఆ వ్యక్తి మూలంగా తిరిగి మరలా నాకు మేలు జరగబోతుంది కదా అని చెప్పని వెళ్ళిన దగ్గర నుంచి కనిపెడుతున్నాడు. నాకు ఎప్పుడొకప్పుడు పిలుపు రాకపోద్దా, నాకు ఎప్పుడొకప్పుడు పిలుపు రాకపోద్దా అని చెప్పని కనిపెడుతున్నాడు. మనిషి కోసం కనిపెడుతున్నాడా, దేవుడి కోసం కనిపెడుతున్నాడా? ఇది మార్గమేమో దేవుడిచ్చిన మార్గం అనుకుని మనిషి మీద ఆధారపడి, మనిషికి నేను సాయం చేశా, ఇప్పుడు మనిషి వల్ల నాకు సహాయం వచ్చిందని చెప్పి మనిషి మీద ఆధారపడుతున్నాడు. కానీ యోసేపుని ఆ అధిపతి మర్చిపోయాడు. నేను చెప్పనా, ఆ మర్చిపోవడం కూడా దేవుని చిత్తమే. ఒకవేళ అప్పుడే బయటకు వచ్చి అప్పుడే తన ఇంటికి వెళ్ళిపోతే, అక్కడ కరువు వచ్చేటప్పుడు, రాజు కల వచ్చినప్పుడు భావం చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదు. దేవుడు నిర్ణయించిన సమయం ఏంటని చెప్పారంటే, అక్కడి నుంచి 2 సంవత్సరాల తర్వాత యోసేపు బయటికి రావాలని చెప్పని దేవుడు నిర్ణయించాడు. యోసేపు ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, నేను ఇప్పుడే బయట రావాలని కోరుకుంటున్నాడు. దేవుడి నిర్ణయం, దేవుడి సమయం ఇంకా 2 ఏళ్ళు ఉంది. దేవుడి సమయం ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఇతను ఏమనుకున్నాడు? ఫాస్ట్ అంటున్నాడు. ఫాస్ట్ అంటే ఎట్లాగండి? ఫాస్ట్గా జరిగేవన్నీ మంచివి కావు. మనము పల్లెటూరులో కనుక కోడిని పొదిగేస్తే, ఆ కోడిని పొదిగేసిన తర్వాత 3 వారాలు ఖచ్చితంగా, 21 రోజులు ఖచ్చితంగా ఆగాలి. ఫస్ట్ టైం పొదిగేసినప్పుడు మాకు 15 గుడ్లు ఏమి వేసేసింది. లెక్క పెట్టాం, ఆదివారం వేసాం, ఆదివారం అయిపోయింది. ఆదివారం అయిపోయింది కదా, ఆదివారం రాలా. ఆదివారం పగల నుంచి ఆదివారం రాత్రి దాకా చూసాం, రాలా. అయ్యయ్యో అన్ని పాడైపోయినాయేమో అనుకున్నాం. అర్ధరాత్రి పొడుకునే ముందు చూస్తే ఒక పిల్ల పొడుతుందిట, ముక్కు బయటకు వస్తుంది. అమ్మ అనుకున్నాం. 22వ రోజు పగలకి మొత్తం వచ్చేసినాయి బయటికి, ఎగ్జాక్ట్గా వచ్చేసినాయి బయటికి. 2 మురిగిపోయినాయి, ఒకటి తర్వాత చచ్చిపోయింది. ఇక 12 మిగిలినాయి. మా అక్క ఏం చేసిందంటే, ఈ 12 ఇజ్రాయేల్ గోత్రాలు అని చెప్పినాం. మా అక్క అటు చేసింది, అటన్నిటిని నమ్మేసి ఒక పెద్ద గోటం పెట్టింది ఇంటి మీద. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ సమయం వచ్చేదాకా ఇట కళ్ళు అప్పచి పట్టాకు బుట్టాకు రట్టాకు కూర్చున్నాం. అందులో ఓకపోసి ఉంటుంది కదా, ఆ తట్లో అట్టాకు కూర్చున్నాం. 21వ రోజు అయిపోయింది కదా అని. 21వ రోజు అయితే రాలి, 21వ రోజు పూర్తయితే వచ్చింది. సమయం ఉంది, యోసేపుకి సమయం ఉంది. ఇక్కడ దేవుడు నిర్ణయించిన సమయం వరకు ఆగగలిగితే, దేవుడు నిర్ణయించిన సమయంలో ఆ కార్యం జరిగితే, దానిలో నిజమైన ఆనందం, దానిలో నిజమైన అభివృద్ధి, దానిలో నిజమైన ఉద్యమం కనబడిద్ది. ఏమండి, ఈ తల్లి కడుపులో నుంచి రావాల్సిన వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీలు బయటకు వచ్చేస్తారు. ఎంత తిప్పలో వాళ్ళతో. 7వ నెలలో 8వ నెలలో వచ్చిన వాళ్ళ బాడీ గ్రోత్ సంపూర్ణంగా అవదు, కంప్లీట్గా అవదు. వాళ్ళు పెరిగే కొలది ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు కొన్నిసార్లు కొంతమంది. ఎందుకంటే వాడు కంప్లీట్గా ఉండాల్సినంత కాలం, నిర్ణయించినంత కాలం వాడు ఉండలేకపోయాడు. ఏదో మదర్ వల్ల, వాడి వల్ల ఎక్కడో మిస్టేక్ జరిగింది, వాడు ముందే వచ్చేయాల్సి వచ్చింది బయటికి. వాడు ఎంత ఫేస్ చేయాలో. కానీ 9 నెలలు ఉండి బయటకు వచ్చినాడు, ఆ బలం వేరుగా ఉంటుంది. సోదరం చెప్పండి. నేను అంటున్నాను, ఇప్పుడు దేవుని సమయం కొరకు ఆగి దేవుని వైపు కనిపెట్టే మనసుతో, భక్తితో నువ్వు ఈ రోజున ఉన్నావా? లేకపోతే ఇక ప్రార్థన చేసేందుకు, ఇంకెదురు చూసేందుకు, ఇంకా భక్తి చేసేందుకు, ఇంక ఉపవాసాలు ఉండేందుకు అని చెప్పని భక్తినే విసుగు చెందావా? భక్తికే విరక్తి చెందావా? ఎలాగున్నావు? కొంతమంది భక్తి చేయాలని తీసుకొస్తుంది, ఏం ప్రార్థన, ఎంత ప్రార్థన చేసినట్టు కొంత నా బతుకు ఉండదు. ఒక సమయం ఉంది, అప్పుడు దాకా దేవుడు నిన్ను అలాగా పొదుగుతున్నాడు, అలాగ వెయిట్ చేపిస్తున్నాడు, అలాగ నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు, నీ ఓర్పును పరీక్షిస్తున్నాడు, నీ భక్తిని పరీక్షిస్తున్నాడు. ఆ సమయం రావాలి. స్తోత్రం చెప్పండి. మీ అందరికీ తెలిసిన ఒక వచనం గురించి నేను చెప్తాను ఆగండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు ఇటు జరగకను తనకంటే ఏ గొప్ప దేవుడు తోడని ప్రమాణము చేయలేదు.
చేయలేకపోయాను గనుక ఆ, తన తోడని ప్రమాణము చేసి ఉమ్, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, ఉమ్, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ. ఆ మాట నమ్మి ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ ఆ వాగ్దాన ఫలము పొందెను. ఇది ఉందా నీకు? వినాలి వినాలి. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు, ఇప్పుడు నేను మీకు చెప్పడానికి నాకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. పెద్దయ్య గారిని చూడండి దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు, లేకపోతే ఆ పాస్టర్ గారిని చూడండి దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు, లేకపోతే ఆ విశ్వాసం చూడండి ఎట్లా ఆశీర్వదించాడు అని చెప్పని నేను మీకు చెప్పి మీ విశ్వాసాన్ని బలపరచడానికి చాలా ఉన్నాయి. ఆ రోజున అబ్రహాం కంటే ముందు వాళ్ళని చూసావు ఎట్లా చేశాను, అలా నిన్ను చేస్తానని వేసే చెప్పడానికి ఏ ఆధారం లేదు. ఈ రోజున మన విశ్వాసం మన భక్తి బలపడడానికి మన ముందు ఎన్నో వేవేల లక్షల ఉదాహరణలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పొచ్చు, వాటిని చూపించవచ్చు, ఆ పరిస్థితులను నువ్వు మాదిరిగా తీసుకోవచ్చు, బలపడవచ్చు. కానీ అబ్రహాం కంటే ముందు ఎవరు లేరు. అక్కడ రాయబడిన మాట నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింప చేస్తానని చెప్పినప్పుడు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, ఓర్పు సహనము ఇది వద్దు, నాకు మాత్రం కార్యం అయిపోవాలి. ఏదొద్దు? ఓర్పు వద్దు, సహనం వద్దు, నాకు మాత్రం కార్యం అయిపోవాలి. వాక్యం చదివితే, వాక్యం తెలిస్తే, భక్తి ఎలా చేయాలో కూడా తెలిస్తే అప్పుడు భక్తిలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ స్టైల్లో, నీ విధానంలో నువ్వు ఆశపడినట్లుగా జరగమంటే దేవుడు నీకేమి దాసుడు కాడు. నువ్వు దేవునికి దాసుడుగా ఉన్నావు, గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము విశ్వాసానికి మూలపితుడుగా ఉన్నవాడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నవాడు. ఆయనంట ఓర్చుకున్నాడు, సహించాడు. తన కుటుంబాన్ని వదిలేస్తానికి ఓర్చుకున్నాడు, తన తండ్రిని వదిలేస్తానికి ఓర్చుకున్నాడు, తన దేశం వదిలేస్తానికి ఓర్చుకున్నాడు, ఆ దేశం వెళ్ళినప్పుడు కరువు వస్తే ఓర్చుకున్నాడు, పెంచిన ఆ లోతు వదిలిపెట్టేస్తే ఓర్చుకున్నాడు. తన వృద్ధాప్యానికి వస్తున్నా, తన ఇంటము అనేకులు పుడుతున్నా, తన పని వాళ్ళకి అనేకులు పుడుతున్నా, తన భార్య గర్భం పండకపోతే ఓర్చుకుని సహించుకుని, నేను దేవుడు పిలుచుకున్నాక నీ విశ్వాస జీవితంలో ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అది లేకుండా నువ్వు దేవుని కొరకు కనిపెట్టగలిగిన వ్యక్తి ఎట్లాగవుతావు? అనకటి రోజులు ఏదో చెప్తారు, ఓర్చుకుంటే గుడ్డు సెట్టెడ్ అయ్యిద్దంట. ఓర్చుకుంటే అయ్యిద్ది. కొంతమందికి అసలు ఓర్చుకోవడం అంటే ఏంటో తెలియదండి. ఓర్చుకోవడం అంటే ఏ రకంగా, మనిషి మాట అంటే ఓర్చుకోవడం తెలియదు, పరిస్థితులు ఆగడం కోసం తెలియదు. దేని కొరకన్నా ఆ జీవితంలో ఏదైనా ఆర్డర్ పెట్టారు అది రాలేదనుకో, దానికోసం ఎదురు చూడటం తెలియదు. అసలు దేనికోసం ఇన్స్టాంట్. నీలాంటి వాళ్ళు ఈ భక్తిలో ఉండలేరు. ఇన్స్టాంట్ తొందర జరగాలనేవో నీలాంటి వాడు ఈ విశ్వాసంలో, ఈ దేవునిలో, ఈ భక్తిలో కొనసాగలేరు. చూడండి, అయితే నేను అంటున్నాను, నీకు దేవుని వైపు చూసి కనిపెడుతూ రావాలే కానీ ఆ సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగేవి గొప్ప కార్యాలుగా ఉంటాయి. అప్పటి వరకు ఏం చేయాలంట? ఓర్చుకోవాలి, సహించాలి. ఈ రాత్రి నేను ఇంకొన్ని మాటలు నేను చెప్పి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, కీర్తనలు 118 8-9 వచనాలు చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే. చూసారు, ఈ వాక్యం మీకు తెలుసు, కానీ ఏంటి మూలం? మనుషులను నమ్ముకుంటాం కంటే. ఈరోజు చాలా మంది అనుకుంటారు, మాకేంట్లే వాళ్ళు ఉన్నారుగా. ఎవరున్నారు? ఎంతకాలం ఉంటారు? కొందరు మనుషులను చూసుకుని అదిరిపడతా ఉంటారు, కొందరు మనుషులను చూసుకుని అతిశయపడతా ఉంటారు, కొందరు మనుషులు చూసుకుని గర్విస్తూ ఉంటారు. నేను అంటున్నాను, నీ ఆయుష్ ఎంత, ఆ మనిషి ఆయుష్ ఎంత? ఒకరిని ఆధారం చేసుకుని నువ్వు విర్రవీగుతానికి, ఒకరిని ఆధారం చేసుకుని నువ్వు రెచ్చిపోవడానికి, ఒకరిని ఆధారం చేసుకుని కళ్ళు ఎత్తుకొత్తానికి అసలు ఆ మనిషి ఆయుష్ ఎంత? ఆ మనిషి బలం ఎంత? వాడి సామర్థ్యం ఎంత? మనుషులు నమ్ముకుంటే నీకు మేలు జరిగేది ఎంత? ఇక్కడ 2 మాటలు చెప్పాడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం. సాధారణ మనుషులే కాదు, ఇప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజులను నమ్ముకుంటాం కన్నా కూడా
మనుషులు అంటే సాధారణమే. ఈ నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళాడు? రాజులను నమ్ముకుంటాం కన్నా కూడా దేవుని వైపు చూడడం ఎంతో మేలంట. మనకు ఒక అధికారి తెలుసు అనుకో, మనకు ఒక ఎమ్మెల్యే తెలుసు అనుకో, నీకు దగ్గర చుట్టం కార్పొరేటర్గా ఉన్నాడు అనుకో, నీకు దగ్గర చుట్టం ఆ కనీసం వార్డు మెంబర్గా ఉన్నాడు అనుకో, వాలంటీర్గా ఉన్నాడు అనుకో, నువ్వు భూమి మీద ఆగుతున్నావా? మనిషిని చూసుకుని నాకు పలానా వాడు ఉన్నాడు, ఏం చేస్తాడు వాడు? కంటి కనబడిన ఒక పురుగు వస్తే పెట్టలు రాలినట్టు రాలిపోయారు మనుషులు. ఆడు మనిషి అయితే ఏంటి, రాజు అయితే ఏంటి? నువ్వు నమ్ముకోవాల్సింది ఎవరినంటే యెహోవాని ఆశ్రయించుట మేలు, ఓపిక పట్టుట మేలు, సహించుట మేలు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం చూస్తే ఆశ్చర్యపోతాం. టైటానిక్ అనేది తయారు చేసి దాని ప్రయాణం మొదలు పెడుతున్న దినాల్లో అక్కడ ఒక జంట దంపతులు ఆ షిప్లో టికెట్ కోసం ఎంతో ప్రయాసపడ్డారంట. వాళ్ళు దేవుని బిడ్డలు ప్రార్థన చేశారంట, ఎంతో ప్రార్థన చేశారంట. వాళ్ళు ఎంతో ప్రార్థన చేసిన తర్వాత డబ్బులు సమకూడిని టికెట్ కొనుక్కున్నారు. వాళ్ళ జర్నీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆహా, దేవుడు ఎంత మా కృప చూపించాడు, ఎంత పెద్ద నావలో మేము వెళ్ళే భాగ్యం దొరికిందని చెప్పి అనుకున్నారు. ఆ జర్నీ చేయాల్సిన రోజున వాళ్ళకి ఏదో చిన్న ఆటంకం వచ్చి వాళ్ళు ఆ టయానికి రాలేకపోయారు. మనకు ఒక ఇన్సిడెంట్ జరిగిందే, భీమవరం వెళ్తే ట్రైన్ ఎట్ట మిస్ అయిందో కళ్ళ ముందు, అట్లా వాళ్ళ కళ్ళ ముందు అలా వెళ్ళిపోయిందని షిప్. మనం ఆపలేకపోయాం చూడు ట్రైను, షిప్ అట్టాగే ఆపలేకపోయారు వీళ్ళు అసలు ఆ ఒడ్డు నుండి నిలబడిపోయి కొప్పుకూలిపోయి ఇంత కష్టంతో ఇంత డబ్బులు సమకూర్చి టికెట్ కొన్నాం కదా, ఎంత ప్రార్థన చేశాం కదా ఈ టికెట్ కోసం, ఈ జర్నీ కోసం, దేవుడేంటి మాకు ఇలాగ చేశాడు, దేవుడేంటి మా జీవితంలో ఇట్లాగా జరిగించాడని చెప్పని వాళ్ళు కొప్పుకూలిపోయి ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడ్డారంట. ఆ 2వ రోజు 3వ రోజు వచ్చిన న్యూస్ ఏంటంటే టైటానిక్ ఇటు జర్నీ అటు వెళ్ళలా, మధ్యలో బద్దలైపోయి మునిగిపోయింది. ఇప్పుడు యథార్థంగా చెప్పు, దేవుడు నీ ప్రార్థనల కొరకు నిజంగా జవాబు ఇచ్చినట్ట ఇవ్వనట్ట? మరి వాళ్ళు ఏమనుకుని ఉంటారు 2 రోజులు? దేవుడు ఆలకించలేదు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు పట్టించుకోలేదు, దేవుడు ప్రార్థనలు వినలేదు ఎన్నో అనుకున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది, దేవుడా ఆ వాడు నువ్వు పంపెత్తమే మాకు మేలైంది, బతుకున్నాం. దేవుని కార్యాలు అర్థం కావు. వాళ్ళకి ఆ టయానికి వెళ్ళిపోవాలనుకున్నారు అంతే. ఆ టైం వెళితే అది మరణం అని దేవుడికి తెలుసు. వాళ్ళని ప్రేమించాడు కాబట్టి ఆ జీవితంలో ఆ కార్యం జరిగించాల. నీ జీవితంలో ఆ కార్యం జరగలేదంటే నువ్వు అలిగెత్తగా దాని వెనుక దేవుని ప్రణాళిక ఏమైందో. యోసేపు ఇప్పుడు ఆ కార్యం జరగలేదని చెప్పి అలిగెత్తలాగా? యోసేపు ఆ కార్యం జరగకపోవడం వెనకమాల ఒక నిర్దిష్టమైన సమయాన అతను బయటికి నిర్ణయించిన సమయాలు రావాలని చెప్పని దేవుడు అతను మర్చిపోయేలాగా చేశాడు. వాడు గుర్తుపెట్టుకుని రాజుని అడుగుంటే రాజు పంపించేసి ఉంటే యోసేపు జీవితం దేవుడు కోరిన స్థితిలో, దేవుడు ప్రణాళిక రచించిన స్థితిలో ఉండేది కాదు. అలా నీ జీవితంలో కూడా జరగాలని చెప్పని దేవుడు కొన్ని నువ్వు ఆశపడినా నీకు జరగల, కొన్ని నువ్వు కోరినా నీకు ఇంకా జరగల, నీకు ఇంకా వాగ్దానం ఉన్నా నీకు ఇంకా టైం రాలా, నువ్వు ఆ స్థాయికి రావాలని చెప్పని. కానీ నువ్వు కనిపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనను సిగ్గుపరిచే దేవుడైతే కాదు. నువ్వు ఎంత గొప్ప నమ్ముకున్న వాడైనా ఒక రోజు నా హెల్ప్లెస్ అనొచ్చామో కానీ దేవుడు హెల్ప్లెస్గా ఎప్పుడూ ఉండడు. మీరు గమనిస్తే ఎలీషా కాలంలో ఆ రాజు కరువు వచ్చిందని చెప్పని గోడ మీద గోరుపట్ట కడుగు తిరుగుతూ ఉంటే 2 స్త్రీలు వచ్చి అంటారు, రాజా మాకు సహాయం చేయమనంటే అప్పుడు రాజు అంటాడు, యెహోవా మీకు సహాయం చేయండి, నేను ఎక్కడి నుంచి చేయాలి? రాజు కూడా చేతులు ఎత్తేసే సందర్భాలు కొన్ని ఉన్నాయి. రాజు కూడా హెల్ప్లెస్గా మారిపోయే సందర్భాలు కొన్ని ఉన్నాయి. నువ్వు ఎంత కాస్ట్లీ హాస్పిటల్ ఎన్ని లక్షలు పోసినా వైద్యులు ఆఖరి నిమిషంలో చేతులు ఎత్తే సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఏమండి. కానీ దేవుడిని పక్షాన ఉంటే, దేవుణ్ణి నువ్వు నమ్ముకుని ఉంటే, దేవుని కార్యం కోసం కనిపెడితే ఆయన సిగ్గుపరచడు. ఉన్న ఒక సాక్ష్యం విన్నా, చాలా ఆశ్చర్యం వేసింది. ఆ హాస్పిటల్లో కరోనా టైంలో చాలా బీభత్సంగా ఉందంట. మీరు వినే ఉంటారు, పెట్టానో గుర్తులేదు నాకు గ్రూప్లో. ఆ హాస్పిటల్లో చాలా బీభత్సంగా ఉందంట పరిస్థితి కరోనా టైంలో. అసలు ఆ ప్లేసులు లేక, రూములు లేక, ఎక్కడ పడితే అక్కడ జనాలను పడేసేసి, ఆ సిలిండర్ లేక, ఎక్విప్మెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్ ఎడపడా చేస్తున్నారంట ట్రీట్మెంట్. అక్కడ ప్రార్థన చేసి ఒక నర్సు ఉందంట. మీకు తెలుసా, చాలామంది నర్సుల్లో మనం ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత సహనం కావాలో తెలుసా? నర్సులకు చాలా సహనం కావాలి. నానా రకాల మెంటాలిటీలతో వస్తారు, అజ్ఞానంగా ఉంటారు, అడిగిందే మళ్ళీ అడుగుతారు, చెప్పింది చేయరు. మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ వ్యక్తికి ఇలాగా మాస్క్ పెట్టి
ఇంకా చేతికి కూడా ఏదో పెట్టారు, మిషన్ పెట్టారు. ఆ ప్లగ్ పెట్టారు కదా, దాని పక్కన ఇంకో ప్లగ్ ఉంది, హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్కి ఒకటే స్విచ్ ఉంది. తనకు పెట్టిన మిషన్కి ఇంకో పక్కన ఖాళీది ఉంది. ఈ ఖాళీ దానిలో వాళ్ళ ఆవిడ వచ్చి ఏం చేసిందనంటే మొబైల్ ఛార్జర్ పెట్టింది. మొబైల్ ఛార్జర్ పెట్టినా ఛార్జింగ్ ఎక్కిపోయిందని చెప్పని ఛార్జర్ తీసుకోకుండా స్విచ్ కట్టేసింది. స్విచ్ కట్టేసేటప్పటికి మనోడికి బ్లడ్ వెనక్కి వచ్చేస్తుంది, అతలాకుతలం అయిపోతున్నాడు. అయిపోయేతలకి నేను చూసి అమ్మ నర్సుని పిలువ, అమ్మ ఇతను ఏంటో తేడాగా ఉన్నాడని చెప్పానంటే వెళ్ళిపోయి పాపం ఆ నర్సుని కేకేసుకొచ్చింది. నర్సు వచ్చి ఏంటి అని చూస్తే స్విచ్ కట్టేసి వాళ్ళని అరిసింది చూడు. వాళ్ళకి తెలియదు నా రకాల వాళ్ళు వస్తారు, ఎంత ఓపిక కావాలి నర్సులకి. ఆవిడ నర్సు ఉంది. నర్సు ఉన్నప్పుడు ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చిందంట. వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తే జాయిన్ అయినప్పుడు అడ్మిషన్ ఫీజు ఏదో జాయినింగ్ ఫీజు ఏదో కట్టాలి, హాస్పిటల్లో జాయిన్ అవ్వగానే ఓపీ ఫీజు కట్టాలి కదా. ఇప్పుడు కట్టాల్సి వచ్చినప్పుడు ఆవిడ అందంట, నా దగ్గర డబ్బులు లేవు, మీరు ట్రీట్మెంట్ చేయండి, డబ్బులు అయ్యే వస్తాయి అందరంట. ఆవిడ ప్రార్థన, తనకు భర్త లేడు, ఆ ఒక్కడే కొడుకు, వాడికే కరోనా వచ్చింది, వాడిని హాస్పిటల్ తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఓపీ ఫీజు అన్నా కట్టమని చెప్పనంటే నేను కట్టలేను, నాకు దిక్కే లేదు, ఏమీ లేదు, మీరు కట్టండి, నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు జాయిన్ చేసుకోండి, నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పని అంటుందంట. అప్పుడు ఆ హాస్పిటల్లో డాక్టర్ అన్నాడంటే ఏంటి వాళ్ళ పరిస్థితి, పంపించేయండి అని చెప్పినారంటే అప్పుడు ఈవిడ బతిమలాడయ్యా వాళ్ళ పరిస్థితి బాగాలేదులే, మీరు ట్రీట్మెంట్ చేయండి, బిల్లు రేపు మార్నింగ్ 9 కదా జనరేట్ అయ్యేది, ఈ పూటకు మీరు ట్రీట్మెంట్ చేయండి, ఆవిడ కట్టకపోతే నేను కడతానని చెప్పి నర్సు ఒప్పందం చేసుకుందంట. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి, భర్త లేడు, జాబ్ లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు, హాస్పిటల్కి అయితే వచ్చేసింది, బిడ్డ బ్రతకాలి, దేవుడు హాస్పిటల్ నడిపించాడు. ఆ బిడ్డ జాయిన్ చేస్తే ఈ స్టైర్ కేస్ ఉంటుంది కదా, మెట్ల కింద ప్లేస్ ఉంటుంది చూడండి, హాస్పిటల్ ఎక్కడా ప్లేస్ లేక ఆ స్టైర్ కేస్ కింద ఆ మనిషిని బెడ్ని పెట్టి ఏదో ఆ ఎక్విప్మెంట్ అంతా పెట్టి అక్కడ ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్కి జాయిన్ చేసిన తర్వాత ఆ తల్లి అలా మోకాళ్ళు వేసేసిందంట. బెడ్ పక్కనే. అసలు డాక్టర్లతో మాట్లాడట్లా, నర్సులతో మాట్లాడితే ఎవరితో మాట్లాడట్లా, మోకాళ్ళు వేసిందంట. మధ్యాహ్నం 3ంటికి మోకాళ్ళు వేసిందంట. ఏది ఇవాళ మధ్యాహ్నం 3ంటికి మోకాళ్ళు వేసిందంట. ఒక గంటకి ఆ నర్సు అమ్మ అక్కడే పని చేద్దాం, గంటకు చూస్తే ప్రార్థన చేస్తుందంట. 3 మంచి ప్రార్థన పొర్రల్లాగా ఉందిలే, ప్రార్థన చేస్తుందిలే అనుకుంటే 4ంటికి ప్రార్థన చేస్తాను ఉందంట, 5ంటికి ప్రార్థన చేస్తాను ఉందంట, 6ంటికి ప్రార్థన చేస్తాను, 7ంటికి ప్రార్థన చేస్తుందంట. నైట్ 9-10 ఆ టయాల్లో ఆ నర్సులు, ఈవిడ వేరే డ్యూటీలో ఉండి కింద నర్సులను అడిగిందంట, ఆవిడ ఏం చేస్తుంది అని చెప్పినారంటే ఆవిడ ఇంకా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఈవిడికి ఏంటి భయం, ఆవిడ కట్టకపోతే ఈవిడ కట్టాలి. 10 అయిపోయింది, ఇప్పుడు బయటికి వెళ్ళా, తెల్లారి 9ంటికి బిల్లు జనరేట్ అయ్యింది. జనరేట్ అయినప్పుడు బిల్లు కట్టాలి. ఏంటి అప్పుడు అనుకుందంట, మాట ఇచ్చాగా, అడ్డుపడ్డాగా, పోనీలే విధవరాలుగా, మా అత్త పెట్టిన అంతాడో ఏదో తాడుందిగా, ఇది అమ్మితో 70,000 వస్తాయి, బిల్లు మహావతో 40,000 వచ్చిద్దో 50,000 వచ్చిద్దో, కట్టేద్దాంలే అని చెప్పని తనేదో త్యాగం చేయాలన్నట్టుగా అలాగుందంట. అర్ధరాత్రి అయిపోయింది. ఈ తల్లి ప్రార్థనలు అట్లాగుందంట. ఇంకెక్కడ కనిపెట్టిద్ది? ఏ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు ఇవ్వమని అడిగిద్ది ఆ టైంలో? అసలు ఆ టైంలో ఎవడన్నా డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడా? కరోనా టైంలో ఆ ప్రార్థనలో దేవుని దగ్గరే ప్రార్థన చేస్తుందంట. ఆ 2వ రోజు అయిపోయింది, తెల్లారి 6 అయిపోయింది, ప్రార్థనలోనే ఉందంట. 6 అయిపోయింది ప్రార్థన. నర్సులను అడిగిందంట, నర్సు అడిగిందంట, ఆవిడేమన్నా రెస్పాండ్ అవుతుందా? ఆవిడ మోకాళ్ళ మీదే ఉందమ్మా. ఇంకొంచెం కాలం గడిచింది, 9 అయింది. 9ంటికి ఏం జరిగింది, బిల్లు జనరేటర్ అయింది. బిల్లు 40,000 వచ్చేసిందంట. ఆ బిల్లు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టారు, ఈవిడ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఈవిడ తీసుకెళ్ళి ఆవిడని అడగాలి ఏమని, అమ్మ బిల్లు కట్టగలవా అని. కట్టలేని పక్షంలో డాక్టర్ రౌండ్కి వస్తున్నారు. అప్పుడు ఈ నర్సు ఆ డాక్టర్ దగ్గరే ఉంది. ఆ బిల్లు తీసుకొచ్చి ఈవిడ చేతికి ఇచ్చారు. ఈవిడ పూట పడింది కదా, ఈవిడ చేతికి ఇచ్చారు. ఇప్పుడు ఏంటి, ఏమ్మా ఆవిడ పరిస్థితి ఏంటి అని చెప్పి డాక్టర్ అడిగాడు. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్దాం పదానా అని. తర్వాత అసలు ఆవిడ పరిస్థితి ఏంటి అని అడిగేటప్పటికి డాక్టర్ ఏదో మాట్లాడబోతున్నాడు. ఇంకాసేపు మాట్లాడితే ఆవిడకి ఇంకాసేపు టైం దొరికితే ఏమైనా జరిగిద్దామో అని చెప్పని, చెప్పండి సార్ అంటే, నిన్న ఆవిడ చాలా బతిమలాడింది కదా, నా పిల్లల్ని జాయిన్ చేసుకొని డబ్బులు లేవని చెప్పని. మరి ఏంటి పరిస్థితి అంటే, ఏముంది సార్ పరిస్థితి, ఆవిడ కట్టేలాగా లేదు, ప్రార్థనలో ఉన్నది నోటి నుంచి అని చెప్పని డాక్టర్ చెప్తే, డాక్టర్ ఒక అన్యుడు. డాక్టర్ అన్నాడంట, సరే మనం ఒక పని చేద్దామా అన్నాడంట. ఏంటి సార్ అంటే, ఇవాళకి మా అమ్మ చచ్చిపోయి సంవత్సరం అయింది, పోనీలే మా అమ్మ పేరు మీద నేను ఆ కుర్రోడికి ఫీజు మాఫీ చేసేస్తాను, ట్రీట్మెంట్ చేసి పంపిద్దాంలే, ఇంకా ఆ ఫీజు తీసుకోవద్దు అని చెప్పి డాక్టర్ చూసి వెళ్ళిపోయాడంట. ఈ అమ్మాయి ప్రార్థన ముగించుకుని లేచిన తర్వాత ఆ బిల్లు పేపర్ తీసుకుని ఆవిడకి ఇవ్వబోతూ ఆ చేతిలో పెట్టబోతూ ఆవిడ టెన్షన్ పడిద్దేమో మళ్ళీ బిల్లు చూసి అని చెప్పని, అమ్మ
నువ్వు ఈ బిల్లు కట్టక్కర్లేదంటే ఆవిడ కూల్గా తీసుకుని నాకు తెలుసు కట్టక్కర్లేదని చెప్పిన అంటున్నాడు. నాకు తెలుసు కట్టక్కర్లేదని. నీకంటే తెలుసమ్మా అంటే నాకు దేవుడు చెప్పాడు. నిన్న మధ్యాహ్నం నుంచి 15 గంటలుగా 18 గంటల దగ్గర ఎవరి కోసం కనిపెట్టింది? పెద్ద డాక్టర్ కాళ్ళు పట్టుకుంటే పని అయిద్దేమో, హాస్పిటల్ పెట్టిన ఎవడుంటాడు ఆ ఫౌండర్ కాళ్ళు పట్టుకుంటే పని అయిద్దేమో. ఎవరి మనుషుల చూసిందా? దేవుని వైపు చూసింది. దేవుని వైపు చూస్తే, దేవుని కోసం కనిపెట్టుకుంటే ఆ సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో జరిగే కార్యం ఇలా సాక్ష్యం చెప్పుకుంటానికి పనికొచ్చింది. ఇలా మనుషులు చెప్పుకుంటానికి పనికొచ్చింది. కానీ నువ్వు కనిపెడతావు. నీకు తెలుసా? ఓర్చుకోవడం నీకు తెలుసా? అబ్రహాం లాగా సహించడం నీకు తెలుసా? నువ్వు అలాగా ఓర్చుకుని సహించుకుని మనుషుల వైపు కాక దేవుని వైపే చూడగలిగిన స్థితి నీకు ఉండాలే. కానీ ఏమండి, దేవుడిని జీవితంలో చేసే కార్యాలు గొప్పవి. కానీ మనిషి తన జీవితంలో ప్రార్థనని ఎంతో నిర్లక్ష్యం చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడు అని అంటే, నేను ఏం చేసినా అవ్వట్లేదుగా, నేను ఎన్నో రోజుల నుంచి సమస్య కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదుగా అని చెప్పని ప్రార్థనా జీవితంలో నీరు గారిపోతున్నాడు. కానీ దేవుని వాక్యంలో భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. మళ్ళా మన మొదటి మూలవాక్యం దగ్గర 64వ అధ్యాయానికి ఒకసారి వస్తే 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొక్కడును లేకపోయును. ప్రార్థన చేసేవాడు ఒక్కడ కూడా లేడు. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒకడునో లేడు. ఏంటంట చూడండి, నీ నామమును బట్టి మొరపెట్టేవాడు లేడు. నిన్ను ఆధారం చేసుకుంటాను అంటే నీ మీద డిపెండ్ అవ్వాలని తమను ప్రోత్సాహపరుచుకునేవాళ్ళు. ఇలాంటి పరిస్థితి కదా, దేవుడి మీద ఆధారపడదాంలే అని చెప్పని తామే నిన్ను ఎవడో వచ్చి ప్రోత్సాహపరచడో, నీ మనసును నీవే దేవుడి మీద తెచ్చుకోవాలి. ఎద్దులకి పశువులకి చోచోచో అంటారు పద్దాక. మనం మనుషుల మంది నేను నమ్ముతున్నాను. మన అన్నాడుగా కీర్తనలు ఆదివారం నాడు చూసాంగా, నేను పశుప్రాయుడిని అయిపోయాను. ఏమో మనకేం తెలుసు, నేను నువ్వు అలా ఉన్నామేమో. పశుప్రాయుడు అయిపోయాడంట, భక్తుడే అయిపోయాడంట. మరి మనమంతా నిన్ను ఆధారం చేసుకున్నట్టకే తను ప్రోత్సాహపరుచుకునేవాళ్ళు లేడు. ఈ సమయంలో దేవుడి మీద ఆధారపడదాం, దేవుడు ఎందుకు తను ప్రోత్సాహపరుచుకుని తన మనసును దేవుని మీద తెచ్చుకునేవాళ్ళు లేడంట. కానీ దావీదు ఉన్నాడండి, దేవుని మీద ఎలాంటి పరిస్థితులు ఎలా ఆధారపడతాడో. సమయం లేదు కాబట్టి రిఫరెన్స్ లేకుండా నేను చెప్పేస్తాను. దావీదు వెళ్ళి దాదాపు ఒక 18 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న తర్వాత ఆ ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయేలీలు ఎవరు? తనవారే కదా. దావీదు ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళకూడదు కదా. నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను అని చెప్పి ఫిలిస్తీన్ సర్దారులతో పాటు ఈ దావీదు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాకా వెళ్ళినాక ఫిలిస్తీన్ సర్దార్లు అన్నారు, ఎంత కాదన్నా వీడు ఇజ్రాయేలుడే కదా, వీడిని వెనక్కి పంపించు, గుళ్యాతను చంపినోడు ఈడే, వీడిని వెనక్కి పంపించి నీతో పాటు రావద్దని ఆకీష్ రాజు చెప్తే ఆకీష్ రాజు వెనక్కి పంపించాడు. వీళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి అమాలేకీలు వచ్చి వీళ్ళ భార్యల్ని, పిల్లల్ని, ఆస్తిని, పాస్తిని మొత్తాన్ని వేసుకెళ్ళిపోయారు. ఇతను నమ్ముకుని దగ్గర 600 మంది ఉన్నారు. ఇతను దావీదుని నమ్ముకుని. ఇప్పుడు వీళ్ళందరూ భార్య లేని వారిగా, బిడ్డలు లేని వారిగా, ఆస్తి లేని వారిగా, ఒంటరి వారిగా ఇంతకాలం అతను నమ్ముకుని ఉన్నారు. ఇప్పుడేమైపోయారు? నిస్సహాయాలు అయిపోయారు. అప్పుడు వాళ్ళందరూ కూర్చొని అనుకుంటున్నారు, మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ దావీదుని వెంబడించడం మూలంగానే మనకు పరిస్థితి వచ్చింది. రండిరా దావీదుని రాళ్ళు పెట్టుకొని చంపేద్దాం అన్నారు. నేను అంటున్నాను, అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేద్దాం సరే అని ఎవడన్నా ఒక ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉండాలా వద్దా? 600 మంది ఉన్నప్పుడు 600 మందిలో నువ్వు యెహోవా చేత అభిషేకం పొందిన వాడివి, మరి ఏం చేయాలో ఆలోచించని చెప్పి ఒక్కరు కూడా దావీదుని ప్రోత్సాహపరచట్లా, దావీదుని బలపరచట్లా. దావీదు మాత్రం అక్కడ రాయబడిన మాట, అతడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. అలాంటి ఒక భయానకమైన పరిస్థితుల్లో అందరూ వ్యతిరేకించి రాళ్ళు పెట్టి చంపేద్దామని చెప్పిన దావీదు మీద ఆ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో అంతా తన వారే 600 మంది వేరైపోయి, ఏమండి ఒకళ్ళిద్దరిని ఎదుర్కొంటానికే మనకి వణుకొచ్చేద్దే, 600 మంది రాళ్ళు పెట్టి ఎగనెస్ట్ అయిపోయినప్పుడు అప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళను బట్టి, వాళ్ళు రాళ్ళెత్తున్న బట్టి, మనుషులను బట్టి, పరిస్థితిని బట్టి కృంగిపోక, బలహీనుడు అయిపోక, తన దేవుడైన యెహోవాను బట్టి బలం పొందుకున్నవాడిగా ఉన్నాడు.
ఎఫోదుని తెండి ప్రార్థన చేద్దాం, దేవుడిని మాట అడుగుదాం అని చెప్పని ఆ సందర్భంలో సేవకుడిని పిలిపించి ప్రార్థన చేపించి, నేను ఇప్పుడు వెళ్ళి నా వాళ్ళ కోసం నేను తరిమితే ఆ అమాలేకుల్ని కలుసుకుని నేను తిరిగి నా వారిని సంపాదించుకున్నా అని అడిగాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, దొరుకుతారు. అక్కడి నుంచి 3 రోజులంత ప్రయాణం వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళినప్పుడు ఒకడు పడిపోయి ఉన్నాడు. అక్కడ వాళ్ళ వాంట వదిలేశాడంట. అప్పుడు వాడికి ఆహారం పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అని లేవనెత్తిన తర్వాత వాడు అడ్రస్ చూపిస్తే వెళ్ళి వాళ్ళ ఆశతో పాటు ఆ అమాలేకులతో కూడా దోచుకుని వచ్చేస్తారు. ఇది జరగడానికి ఏం జరిగింది చెప్పనా? అలాంటి ఒక టిపికల్ కండిషన్లో, అలాంటి ఒక భయానక పరిస్థితుల్లో, అలాంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని మీద మనసు నిలుపుకుంటానికి తన హృదయాన్ని ప్రేరేపించుకున్నాడు, ప్రోత్సాహపరుచుకున్నాడు. ఈ రోజు నీ పరిస్థితుల్లో నువ్వు ఏదో ఒకసారి చెప్పి ప్రార్థన తప్పించుకుంటున్నావే తప్ప, ప్రార్థన చేయట్లేదు తప్ప, ప్రార్థనలో కూర్చుని కొన్ని ఆలోచన బట్టి ప్రార్థన ఆగిపోతున్నావే తప్ప, నువ్వు ప్రోత్సాహపరుచుకుని దేవునిలో ప్రార్థించి కనిపెట్టి ఎదురు చూసి ఆ కనిపెడుతున్న ఓర్పు సహనాలు నీలో ఉన్నాయా? ఉంటేనే దేవుని కార్యాలు పొందుకుంటాం. నా దగ్గర చిన్న బుక్ ఉండేది, అది ఎప్పటి నుంచి చదవాలా. మొన్న ఒక సేవకుడు చర్చకు వచ్చినప్పుడు అన్నాడు, ఆ బుక్ చూసి చాలా బాగుంటుంది బ్రదర్ అన్నాడు. సర్లే అని చదివితే శామ్యుయల్ మోరిస్ అని చెప్పిన ఒక నల్ల జాతీయుడు, దేవుడు అతన్ని ఒక బానిస సంఖ్యల నుంచి ఎలా విడిపించాడో అదంతా చాలా బాగుంది. చిన్న బుక్కి చాలా బాగుంది. అతను 30-40 లోపు మధ్య చచ్చిపోయాడు. చరిత్ర తక్కువ చదివినప్పుడు ఏం జరిగిందనంటే, అతడు చనిపోవాల్సిన వాడు దేవుడు ఆశ్చర్యంగా విడిపించాడు, బయటకు తెచ్చాడు, ఒక దేశానికి తెచ్చాడు. అక్కడ ఏదో కొద్ది గొప్ప చదువు నేర్చుకున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళేవాడు. బాగా దేవుని ఆత్మచేత బలపరచబడ్డాడు. అతనికి పరిశుద్ధాత్మని గురించిన బైబిల్లో ఉన్న జ్ఞానం కావాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న సేవకుల్ని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఎంతో చెప్పి అప్పుడు అన్నారంట సేవకులు, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాకు తెలిసిన మొత్తం నీకు చెప్పేసామయ్యా, ఇంకా మాకేం తెలియదు అన్నారంట. నీకేం తెలియకపోతే మరి ఎవరికి తెలుసో చెప్పు, నేను అతని దగ్గరికి వెళ్తానంటే అతను ఎక్కడో వేరే దేశస్తుడు, అతను ఎక్కడో వేరే దేశం అతను అనమాట. వేరే దేశం అతను అయితే పలానా దేశంలో పలానా వ్యక్తి ఉంటాడు, అతను కలుసుకోవాలంటే నువ్వు వాడకి వెళ్తే 6 నెలలు పట్టిద్ది, అప్పుడు అక్కడికి వెళ్తావు, అప్పుడు అతను కలుసుకుంటే అతను చెప్తే నీకు ఇంకా లోతు తెలిసిద్దని చెప్పారంట. చెప్పినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడంట, నేను ఎట్లాగైనా అతని దగ్గరికి వెళ్ళాలయ్యా, నీ గురించి తెలుసుకోవాలయ్యా అని చెప్పాను. ప్రార్థన చేసి వాటర్ డ్రైవ్కి వెళ్ళిపోయాడంట. వాటర్ డ్రైవ్కి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అన్నాడంట, ఆ షిప్ కెప్టెన్ చూడు, అతను నేను తీసుకెళ్తాడు అన్నాడంట. తీసుకెళ్తాడని చెప్పి అన్నప్పుడు ఆ షిప్ కెప్టెన్ అన్న వ్యక్తి పరమ మూర్ఖుడు, పరమ సైకో, అసలు భక్తి అంటే ఇష్టం లేనివాడు, ప్రార్థన అంటే ఇష్టం లేనివాడు. అతని దగ్గరికి వెళ్ళి, నా దేవుడు నాకు చెప్తున్నాడు మీరు నన్ను తీసుకెళ్తారంట, మిమ్మల్ని అడగమన్నాడు, అడుగుతున్నానని చెప్పారంటే, అసలు ఎవడవరా నిన్ను తీసుకెళ్తాను నేనని చెప్పని అతన్ని నిరాకరించినప్పుడు అతను అక్కడే 2-3 రోజులు ప్రార్థన చేసి మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుడిని సమయం కొరకు కనిపెడుతున్నారంట. ఆ షిప్ రేపు బయలుదేరిపోద్ది. ఇవాళ ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి అయిపోయింది, ఆ తెల్లారికి బయలుదేరిపోవాలి. అప్పుడు ఏం జరిగిందనంటే, ఆ షిప్లో పనిచేయడానికి చాలా మంది వర్కర్లు ఉంటారే, ఆ వర్కర్లు వాడు జబ్బు చేసిందంట. ఇప్పుడు ఆ పని చేయలేడు. ఇతడు నల్లజాతీయుడు, ఈ శామ్యుయల్ మోరిస్ నల్లజాతీయుడు, అంటే బాగా కష్టపడి పని చేయగలడు అనమాట. అప్పుడు అతను చూసిన వేరే పని వాళ్ళు అందరూ అన్నారంట, వీడు అట్లాగ సిక్ అయిపోయాడు కదా, బలహీనుడు అయిపోయాడు కదా, నువ్వేం చేస్తావంటే అతన్ని షిప్లోకి ఎక్కించు, వాడు పనికొస్తాడని చెప్పారంటే, ఆ క్యాప్టెన్ అన్నాడంట, సర్లే నేను తీసుకెళ్తానంటే, నా దేవుడు నాకు ఈ మాట ఎప్పుడో చెప్పాడు. ఇవాళ నువ్వు వచ్చి కన్ఫర్మ్ చేస్తాను సంగతి నా దేవుడు చెప్పాడు, పద అని చెప్పని ఆ మాట విన్నాక కృంగిపోతాం కదా. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాము, అడగమన్నారు, అడిగాము, వాళ్ళ నుంచి ఎటువంటి సహాయం రాలా. ఏం చేస్తాం? నేను విన్నది కరెక్టేనా, దేవుడు చెప్పింది కరెక్టేనా, భ్రమపడ్డానా, పొరపడ్డానా అనుకుంటాం. అసలు అక్కడే తెకాణం వేసేసి ప్రార్థనలో కనిపెడతా ఉన్నాడు. కనిపెట్టిన దానికి తగిన జవాబు అతనికి దక్కింది. వెళ్ళాడు, తెలుసుకున్నాడు, ఆత్మలో బలపడ్డాడు, గొప్ప సేవకుడు అయిపోయింది. అది వేరే. ఈ సంఘటన పట్టుకో, జరగలేదు, అవ్వలేదు, అయ్యేలాగా లేదు అనుకున్నప్పుడు కనిపెడతా నీకు వచ్చా, ఇంకా ప్రార్థన చేయడం, ఇంకా దేవుడు చేద్దాం ఏదైనా చేస్తాడని చెప్పని ఆ కంటి ముందు పరిస్థితి చేజారిపోయినట్టు అనిపించినా, ఇక జరగదనిపించినా, నువ్వు ఇంకా ప్రార్థనలో నిలబడగలవా, ఇంకా ప్రార్థనలో ముందు కొనసాగగలవా, కనిపెట్టగలవా? తన కొరకు కనిపెట్టే వారి విషయంలో కార్యం సఫలం చేసే దేవుడు ఎవరో లేడంట, ఏ దేవుడు లేడంట. నీ కనిపెడతాం వస్తుందా? ఒక్కొక్క సంఘటన చెప్పి ముగిస్తాను చూడండి. మీకా గ్రంథం
ఒకసారి మీకా 7:67 మీకా గ్రంథం 7వ అధ్యాయము ఏంటండి 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. ఎదురు చూస్తాను, కనిపెడతాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇది నీకుందా? ఏంటంట? అయినా యెహోవా కొరకు ఎదురు చూస్తాను, నా రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెడతాను. నేను ఎదురు చూసినందుకు, కనిపెట్టినందుకు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆ విశ్వాసం నీకుందా? కార్యాల కోసమే కాదు, ఒకవేళ నువ్వు పాపము చేసి పాపములో పడిపోయి తిరిగి లేవాలనుకున్నావు అనుకోవద్దు దేవుడు నేను తోసేస్తాడని చెప్పాను. నువ్వు కొంతకాలం వరకు ఆ శిక్షాకాలంలో దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉండు. నువ్వు కనిపెట్టుకోవడం కనుక నీ వల్ల అయితే చాలా మంది ఏం చేస్తారంటే, నేను అంత బాప్తిస్మం పొందుకుని అంత భక్తి చేసి ఇప్పుడు ఈ పాపంలో పడిపోయాను, ఈ తప్పు చేసేసాను, ఇంకా దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటాడు, ఇంకా దేవుడు నన్ను ఎందుకు పట్టించుకుంటాడని చెప్పని ఒక మూర్ఖత్వంతో అజ్ఞానంతో నింపబడిపోతారు. కాదు, ఈ భక్తుడు ఇదే చెప్తున్నాడు. చూడండి 8వ వచనం. నా శత్రువా శత్రువు ఎవడో? సాతానే. ఏంటంట? నా మీద అతిశయింపవద్దు. నేను కింద పడిపోయినా తిరిగి లెగుస్తాను. నేను అంధకారంలోకి వెళ్ళిపోయినా యెహోవా నాకు నేను యెహోవా దృష్టికి పాపము చేశాను కనుక కోపాగ్ని సహిస్తాను. సహనం. ఏమంటున్నాడు సాతానుతో? నా శత్రువా, నేను ఇప్పుడు ఏదో పాపములో పడిపోయి దిగజారిపోయిందని చెప్పి నువ్వు అతిశయపడొద్దు. నేను పాపములో పడినా ఈరోజు నేను దేవుణ్ణి వదిలిపెట్టను. నేను పాపం చేశా, ఆయన మీద కోపం చూపిస్తున్నాడు. ఆయన కోపము చల్లారిపోయి మరలా కృప చూపే వరకు నా దేవుని కొరకు సహనంతో కనిపెడతాను తప్ప నేను డిసప్పాయింట్ అవును. నువ్వు చెప్పిన మాట ఎన్నో, నీ మార్గంలోకి రాను. నువ్వు అలా మొండిగా నిలబడగలుగుతున్నావా? సాధారణ మాట నాటికి లోబడిపోతున్నావా? చాలా మంది సాధారణ మాటని లోబడిపోతారు. ఆ ప్రార్థన వల్ల ఏముంది, జరగదు, అవ్వదు. సాతాను చెప్పేది అదే, నువ్వు ఇంత పాపం చేసావు, నీ ప్రార్థన అవడానికి ఎత్తాడు, నువ్వు ఎంత కృప చూపిస్తావు, నువ్వు పెట్ట వ్యతిరేకంగా మారావు అని. రైటే. ఇక్కడ ఏమంటున్నాడు? నేను పడిపోయిన మాట వాస్తవమే, నేను పాపం చేసిన మాట వాస్తవమే, నేను అంధకారంలో ఉన్న నా దేవుడు నాకు వెలుగు. నేను పాపం చేశాను కాబట్టి నా దేవుడు కోపం వచ్చింది, నన్ను శిక్ష ఇస్తాడు, మళ్ళీ న్యాయం తీరుస్తాడు. ఆయన సమయం కొరకు నేను కోపాగ్ని నేను సహిస్తాను. ఆయన నీతిని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోనికి సహించిన తర్వాత ఏం చేస్తాడంట? ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూస్తుంది. నాతో అనినది అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధుల్లోనున్న వదవలే త్రొక్కబడును. స్తోత్రం చెప్పు. ఈ నిరీక్షణ ఉందా? ఏ నిరీక్షణ కావాలి? నేను పాపం చేశాను, చేసింది పాపం కాబట్టి దేవుడు కోపం వచ్చింది. నా శత్రువా, నువ్వు అతిశయపడొద్దు. ఇంకా నా దేవుడు నన్ను వదిలేశాడని చెప్పని, నా దేవుడు నన్ను పట్టించుకోడని, నా దేవుడు నాకేమి ఇచ్చాడని చెప్పని నువ్వు నా మీద అతిశయపడొద్దు, విర్రవేగొద్దు. నా దేవుని కోపాగ్ని ఎంతవరకు నా మీద ఉంటుందో అంతవరకు నేను సహిస్తాను. ఆయన ఒక శిక్షాకాలం ఉంచాడు. ఆ శిక్షాకాలం తీరిన తర్వాత నన్ను మరలా వెలుగులోనికి తప్పిస్తాడు. ఆయన నీతి ఎట్లాగుంటుందో రుచి నాకు చూపిస్తాడు. నువ్వు తొక్కబడతావు తప్ప నేను పడినా మరలా లెగుస్తాను. ఎందుకంటే నేను కనిపెడతాను, ఎదురు చూస్తాను, ప్రార్థన చేస్తాను, సహిస్తాను. అన్నీ ఉన్నాయి అక్కడ. అతనే చెప్పాడు, ఎదురు చూస్తాను, కనిపెడతాను, ప్రార్థన చేస్తాను, కోపాగ్నిని సహిస్తాను. అప్పుడు అంటున్నాడు, నీ గోడలు మరలా కట్టించదన వచ్చున్నదని. అప్పుడు నీ సరిహద్దు స్తోత్రం చెప్పండి. గోడలు పడిపోయిన గోడలు మరలా కట్టించే దినం వచ్చిందంట. ఈ సహనం ఓర్పుతో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తే
హల్లెలూయా. రాత్రి మూలవాక్యంలోకి వెళ్దాం. తన కొరకు కనిపెట్టే వారి విషయమే కార్యం సఫలం చేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరూ కూడా లేరు. కానీ మనకు రావనిది ఏంటంటే కనిపెట్టడం, ఓర్పుతో సహించడం, మనుషుల వైపు కాక దేవుని వైపు చూడడం, నువ్వు అనుకున్న సమయం కోసం కాక దేవుని సమయం కోసం ఎదురు చూడడం, నీ మనవి మనుషులు వినాలని కాక దేవుడు వినేదాకా కనిపెట్టి ప్రార్థన చేయడం, నువ్వు ఒకవేళ పాపములో నేను పడిపోయినప్పుడు తిరిగి లేచే అవకాశం ఉందని చెప్పని దేవుని కృప కొరకు కనిపెడుతూ దేవుని కోపాగ్ని శిక్షని భరించడం, సహించడం నీకు రాగలిగితే దేవుడు చేసే గొప్ప కార్యాల చేత నీ జీవితాన్ని అనేకులకు సాక్షిగా నువ్వు కూడా మార్చుకోగలవు. దేవునికి ప్రార్థన చేస్తానికి ప్రోత్సాహపరచుకో. నీ ప్రార్థనలు ఇప్పుడు వృధాగా నువ్వు ప్రోత్సాహపరచుకో. ఎందుకు ప్రార్థన చేయట్లా, నేను ఇంకా ప్రార్థన చేస్తే నా దేవుడు నా మేలు చేస్తాడు, నేను ఇంకా ప్రార్థన గడపాలి. అక్కడ అన్నాడు నీ నామమును బట్టి ప్రార్థన చేస్తాడు, అక్కడో లేడు. తను ప్రోత్సాహపరచుకుని నీకు ఎవరికి అనిపించట్లేదంట నేను ప్రార్థన చేద్దాం, ఈ పరిస్థితులు మారితే నేను ప్రార్థన చేద్దాం, దేవుడు పట్టించుకుంటాడు, నేను ప్రార్థన చేద్దాం. జరిగిపోయిన గతంలో ఆగిపోతున్నారు తప్ప ఇప్పుడు ప్రార్థన చేసిన జరిగిన దాని అంతటిని దేవుడు మారుస్తాడు అనే ఆ విశ్వాసము, ఆ సహనము, ఆ ఆలోచన రావట్లేదంట. దావీదుకు వచ్చింది. దావీదు కోల్పోయిందే కాక వాళ్ళను కూడా దోచుకుని వచ్చేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు, ఎవరి కోసం కనిపెడుతున్నావు, ఏ సమయం కోసం కనిపెడుతున్నావు, నీ జీవితంలో ఏది ఎప్పుడు జరగాలి నువ్వు రాసుకుంటే అయ్యిద్దా? నేను చాలా రాసుకున్నా. అయిందా? మనం రాసుకుంటే మన జీవితం మనం ఎట్లా రాసుకుంటామండి? దేవుడు నిర్ణయించిన కాలాల్లో జరుగుతాయి. మనం చేయాల్సిందల్లా ఒకటి, నీకు వాగ్దానం ఉన్నా నువ్వు చేయాల్సిందల్లా ఆ వాగ్దాన కాలము నెరవేరే వరకు కనిపెట్టడం రావాలి. హల్లెలూయా. కనిపెట్టిన వారిని సిగ్గుపరిచే దేవుడైతే విశ్వాసం ఉంచినప్పుడు, కనిపెట్టినప్పుడు, ఎదురు చూసినప్పుడు ఆయన సిగ్గుపరిచే దేవుడే కాదు. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతిని ఇస్తాడు తప్ప గందరగోళం హృదయాల్లో ఉంచడండి. నీ మనసు పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. నా దేవుడికి చెప్తున్నాను, నా దేవుడు చూసుకున్నాను, ఆయన మీద ఆనుకోవాలి. రాత్రి కుడి ఉన్న మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటయ్యా అని చెప్పనంటే, ఆయన కొరకు కనిపెడదాం, ఆయన కృప కొరకు కనిపెడదాం, ఆయన సమయం కోసం కనిపెడదాం, ఆయన కనికరం కోసం కనిపెడదాం. ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్పు సమయం కొరకు కూడా కనిపెడదాం. కనిపెట్టి ఆయన చేసే కార్యము, ఆయన సఫలపరిచే కార్యము పొందుకుని లోకానికి సాక్షిగా ఉందాం, దేవుడిని మహింపరుద్దాం. అట్టి కృప, అట్టి భాగ్యం కుటుంబానికి కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.